పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. అంటే ఇప్పుడు అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్స్, లా డైరెక్షన్స్ ఇచ్చిన కోర్ట్స్, మేము బాధితులు అని సిట్ పెడితే సిట్కి వెళ్ళి విచారణకి సో కాల్డ్ కంప్లైంట్స్ ఇస్తున్న జనాలు, మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, మీ చేత బాధింపబడ్డ వాళ్ళు, వీళ్ళందరూ బలైపోతారా? ఏం ధమ్కీ అండి ఇది? ఏం అవుట్ రైట్ ధమ్కీ ఇది? మీ పైన ఏలెత్తి చూపినా, మీ ప్రభుత్వంలో ఇలా జరిగిందని చెప్పినా, కార్యకర్తలు మిస్బిహేవ్ చేస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకున్నా, వాట్ కైండ్ ఆఫ్ ధమ్కీ ఇస్ దిస్? యువర్ అ పొలిటీషియన్. ప్రజల్ని సేవ చేయడానికి వచ్చారు కానీ ప్రజల్ని భయపెట్టడానికి రాలేదు. గొడవలు కల్లోహాలు లేపడానికి లేవు. మనం కులం చూడడం, మతం చూడడం, ఏమీ చూడడం అని చెప్పి పార్టీ ముందుకొచ్చి ఇంతమందికి మళ్ళీ ఇలా రెచ్చగొడతా పేర్లు రాసుకోండి, ఎవరిని కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, ఏం చేసుకుంటే చేసుకోండి అని చెప్తున్నారు మీరు. వాట్ కైండ్ ఆఫ్ సైన్ ఆర్ యూ గివింగ్? మీ 39 ఓట్ పర్సెంటేజ్ వాళ్ళు వింటారా ఈరోజు? ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. మీరు రిటైర్డ్, దేశం దాటిందనేది ప్రభుత్వ ఉద్యోగుల గురించే కదా. వేరే వాళ్ళు రిటైర్ అవుతారా? అంటే ఒకవేళ నేను వస్తే ఇంత భయంకరంగా ఉంటుంది, సినిమా చూపిస్తాను, నా 2.0 దట్ ఈస్ 2.0 వర్షన్ని నేను చాలా బహిరంగంగా చెప్తున్నాను, మీరు గుర్తుంచుకోండి, నేను వస్తాను, అప్పుడు సినిమా చూపిస్తానని బెదిరిస్తుంటే బెదిరిపోతారా? ఈ తరుణంలో లిక్కర్ స్కామ్లు, కుంభకోణాలు, రాష్ట్రానికి జరిగిన అవినీతిలు ఎక్స్పోజ్ చేయకపోతే ఈ బెదిరింపులు కొనసాగి దీని కింద చాలా మంది నలిగిపోతారు. బెదిరించేవాడు రాజకీయవేత్త ఎలా అవుతాడు? ప్రజల శ్రేయోభిలాషలు అవుతాడు. బెదిరించడం ఏమన్నా నైజమా? ఇది తప్ప ఇంకోటి చెప్పలేమా? బెదిరించేవాడు మనుషులకు దగ్గరగా ఎలా అవుతాడండి? మమ్మల్ని బెదిరించి మాతో ఓట్లు ఎంచుకుంటే ఇదెక్కడ డెమోక్రసీ?